నవ్యాంధ్ర రాజధానిలో మరో మణిహారం సిద్ధమైంది. ఆంధ్రప్రదేశ్ చట్టసభల భవనం అమరావతి వేదికగా పరిపాలన అందించేందుకు తయారైంది. గత వర్షాకాల సమావేశాల వరకు ఉమ్మడి రాజధాని హైదరాబాద్లోనే విధులు నిర్వర్తించిన సిబ్బంది ఈ నెల 27 నుంచి అమరావతి అసెంబ్లీ భవనం వేదికగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఆ రోజు ఉదయం 11:30 గంటలకు సభాపతి కోడెలతో పాటు మంత్రి యనమల, ఇతర సిబ్బంది నూతన భవన ప్రవేశం చేయనున్నారు. పచ్చదనం అద్దుకున్న సచివాలయ ప్రాంగణంలో మరో సుందర భవనం సిద్ధమైంది. అద్భుత శాసనసభ అందుబాటులోకొచ్చింది. మార్చి 6 నుంచి శాసనసభ సమావేశాలు జరగబోతున్న తరుణంలో ఇందుకు అనుగుణంగా సిబ్బంది బాధ్యతలు నిర్వర్తించేందుకు చకచక ఏర్పాట్లు జరుగుతున్నాయి. సచివాలయం ఆవరణలోనే శాసనసభ, శాసనమండలి భవనాలు సిద్ధమైనందున సోమవారం నుంచి విధులు ప్రారంభం కానున్నాయి. లాంఛన ప్రారంభోత్సవానికి సమయం ఇంకా ఖరారు కావాల్సి ఉన్నా పరిపాలన ముందుగానే అందుబాటులోకి రానుంది. మార్చి 6 నుంచి తొలి సభ ఇక్కడ జరగనుండగా 13న బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. త్వరలో జరగనున్న ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ ఎన్నికలకు ఈ ప్రాంగణమే వేదిక కానుంది. సచివాలయ ఆవరణలో అసెంబ్లీ భవనాన్ని దాదాపు 2 ఎకరాల స్థలంలో నిర్మించారు. 3 వైపులా 4 వరుసల రహదారులు వేశారు. భవనానికి ఎదురుగా ఉన్న ఆవరణాన్ని పార్కింగ్కు వాడనున్నారు. దక్షిణం వైపు సభ్యుల వాహనాలు నిలిపేందుకు మరో పార్కింగ్ సిద్ధం చేశారు. ప్రత్యక్ష ప్రసారం తిలకించేలా ఎక్కడికక్కడ టీవీల ఏర్పాటు ఉంది. మొత్తం 230 మంది సభ్యులు కూర్చునేందుకు వీలుగా చర్యలు తీసుకున్నారు. సోఫాలను లేపాక్షి సంస్థ ద్వారా చేయించారు. భవనానికి 4 వైపులా లిఫ్టులు ఏర్పాటు చేస్తున్నారు. మొదటి అంతస్తులోకి వెళ్లేందుకు 4 వైపులా మెట్లు పెట్టారు. శాసనసభ, మండలి సమావేశాలను వేరు చేసేందుకు ఓ కారిడార్ ఉంది. మండలి చైర్మన్, శాసన సభాపతి, ముఖ్యమంత్రి, ఉభయ సభల ప్రతిపక్ష నేతలు, చీఫ్ విప్ల కార్యాలయాలు సమావేశ మందిరానికి కింది అంతస్తులోనే ఏర్పాటు చేశారు. మంత్రుల కార్యాలయాలు, సమావేశ మందిరాలు మొదటి అంతస్తులో ఏర్పాటు చేశారు. సమావేశ మందిరాలను అత్యాధునికంగా తీర్చిదిద్దుతున్నారు.